బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన రిజిస్ట్రేషన్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ల పెంపుతో పాటు హేతుబద్ధీకరణ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అమరావతిలోని 29 గ్రామాల్లో భూముల విలువ పెంచడం లేదన్నారు మంత్రి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విజయవాడ అటు భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూముల విలువ అనూహ్యంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు చేశామని, తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ సర్కార్ కీలక నిర్ణయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ అందిస్తారు. యాకూబ్, అటు రిజిస్ట్రేషన్ల విలువ పెంచుతూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి యాకూబ్? పవన్, ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మీద ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుండి ఈ రిజిస్ట్రేషన్ లో పెంపు అమలు కానున్నది. పూర్తిగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలు, భూమి మీద అవకతవకలే కానివ్వండి, అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు కానివ్వండి, ఖచ్చితంగా దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. దాన్ని ఎవరున్నా సరే దాన్ని వదిలేది లేదు అని కూడా ఇప్పటికే స్టాంప్ డ్యూటీ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలకమైన ప్రకటన అయితే చేశారు. రిజిస్ట్రేషన్ పెంపుకు సంబంధించి పూర్తిగా హేతుబద్ధంగా అయితే ఈ పెంపు ఉంటుందని కూడా చెప్పారు. అదేవిధంగా పూర్తిగా విజయవాడ, అదేవిధంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గడిచిన 5 ఏళ్లలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయని, దీనికి సంబంధించిన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇటువంటి అక్రమాలు జరిగినాయి. ఇప్పటికే కొంతవరకు మా వద్దకు ఫైల్స్ వచ్చాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు అయితే వాళ్ళపైన ఉంటాయని కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెంపుకు సంబంధించి పూర్తిగా ఒక హేతుబద్ధంగా జరుగుతాయి. అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ రోజు రేపట్లో ఖచ్చితంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. మరో పక్కన అమరావతికి సంబంధించిన 29 గ్రామాలకి సంబంధించి ఎటువంటి పెంపులు, రిజిస్ట్రేషన్ పెంపులు ఉండవు అని కూడా అనగానే సత్యప్రసాద్ చెప్పడం జరిగింది. ఏదేమటికి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ పెంపుతో కొంత భూములకు సంబంధించి పూర్తిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరో పక్కన దీనికి సంబంధించి భూములకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే కొంత అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి సంబంధించి ఇప్పటికే కొంత అమరావతి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో పూర్తిగా రేట్లు పడిపోవడంతో ఇప్పుడు పక్కన భూములు కొనాలన్నా, అదేవిధంగా అమ్మాలన్నా కొంత భయపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. అదేవిధంగా భూ రిజిస్ట్రేషన్ల వల్ల పూర్తిగా పక్కన ప్రభుత్వానికి కూడా లాభం అందే ప్రయత్నంలో భాగంగా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అని కూడా ఇప్పటికే అనగాని సత్యప్రసాద్ చెప్పడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ.